మండలం వరికొండ శ్రీ జ్వాలాముఖి దేవస్థానంలో సోమవారం అమ్మవారికి సమర్పించే చీరలు పూజా ద్రవ్యాల నిర్వహణపై బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం ద్వారా అమ్మవారికి సమర్పించే చీరలకు 30,000 రూపాయలు, టెంకాయలు పూజా ద్రవ్యాలకు 40,000 లభించినట్లు దేవస్థానం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న భక్తురాలు తెలిపారు. సోమవారం, శుక్రవారం ఇతర వారాలలో దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలిపారు. తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీలో ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ప్రసిద్ధమైన అమ్మవారు ఈరోజు ఇక్కడ వేలం పాట జరిగింది. చీరలు వచ్చేసి వేలం వేస్తే 30,000కి పోయింది పలికింది. టెంకాయలు వచ్చేసి టెంకాయల కొట్టు వచ్చి 40,000కి పాట పాడారు. ఇక్కడ అమ్మవారు బాగా ప్రసిద్ధి. ఇక్కడంతా శుక్రవారం, మంగళవారం, ఆదివారం బాగా పూజలు జరుగుతుంటాయి. ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చి అమ్మవారికి సేవ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందవలసింది కోరుతున్నాం. శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్నది. భక్తులందరూ కూడా శుక్రవారం, ఆదివారం, మంగళవారాలు వచ్చి అమ్మవారిని దర్శనం వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా తాత్కాలిక లైసెన్స్లు అయినటువంటి 2 లైసెన్స్లు ఉంటాయి ఇక్కడ. ఒకటి టెంకాయలు పూజా ద్రవ్యములు అమ్ముకునేది, రెండవది చీరలు, అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు సేకరించుకునేవి. వాటికి ఈరోజు బహిరంగ వేలం నిర్వహించగా చీరలకు వచ్చి 30,000 రూపాయలు పోయినవి. అదే పూజా ద్రవ్యాలకి 40,000 రూపాయలకి ఇచ్చి పాట పాడినారు. ఇది సంవత్సరం పాటు ఉంటుంది. తర్వాత వచ్చి అమ్మవారికి ప్రతి ఆదివారం, శుక్రవారం కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ దేవస్థానానికి ఈ మధ్య జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది ఎమ్మెల్యే గారి సహకారంతో, మన బాబిరెడ్డి గారి సౌజన్యంతో నిరంతరం బాబిరెడ్డి గారు ఇక్కడే ఉండి కార్యక్రమాలన్నీ దేవస్థాన అభివృద్ధి చేసేదానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని ఒకసారి దర్శించి దేవస్థాన అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాము.